హాయ్ ఫ్రెండ్స్, ఈ కాలం పెద్దవాళ్ళు పిల్లలు ఎలా ఉన్నారు అంటే కొద్దిసేపు కూర్చున్న కాళ్ళు నొప్పులు, నించుంటే నడు నొప్పు, నడుస్తూ ఉంటే నీరసం అన్నట్టు ఉన్నారండి పిల్లలు పెద్దవాళ్ళు. వీళ్ళందరి కోసం ఒక కొత్త చిట్కా అయితే తీసుకొచ్చేసాను. ఆ చిట్కా ఏంటో చూడండి. ఇదేంటంటే క్యారెట్ తురుమండి, ఇదంటే రాగిపిండి అండి, ఇదైతే మినపిండి అండి. ఇంక ఈ క్యారెట్ తురుమును అయితే ఈ మినపిండిలో వేసేసుకొని ఇడ్లీలు అయితే వేసుకుందాం సాఫ్ట్గానా. ఇంక ఈ రాగి పిండిని కూడా ఇందులో అయితే వేసుకుంటున్నానండి, ఇడ్లీ పిండిలో. నేను ఇడ్లీ పిండిలో వేసుకొని ఇడ్లీలు అయితే వేసుకుందాం, రాగి ఇడ్లీలు. అప్పుడప్పుడు ఉట్టి ఇడ్లీలు కాకుండా ఇలా రాగి పిండి ఇడ్లీలు, క్యారెట్ ఇడ్లీలు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకి ఎట్టండి. ఎంతో తినలేని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే రాగి పిండి వేసి మాత్రం ఇడ్లీ వండడం మర్చిపోకండి. వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఈ రాగి ఇడ్లీ తినండి. చిన్నపిల్లలు ఉంటే ఎప్పుడు ఇడ్లీలే కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇడ్లీ ఉడుకు లోపల అయితే పల్లీల చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా ఒక కళాయి అయితే పెట్టుకున్నాను. కళాయి అయితే వేడైపోయింది. దాంట్లో పల్లీలు అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని అయితే అటు ఇటుగా వేపించుకుంటున్నాను. పల్లీలు వేపేటప్పుడు గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోవాలండి. పల్లీలు మాడిపోతే చట్నీ అయితే టేస్ట్ బాగోదు. ఇవైతే ఏగిపోయండి, నేనైతే తీసేసుకుంటున్నాను. ఈ పల్లీలకి పొట్టు అయితే ఒలిచేసుకుంటున్నాను నేను. పల్లీలు అయితే పొట్టు తీసేసుకున్నానండి. ఇవైతే మిక్సీలో వేసేసుకొని మిక్సీ అయితే పట్టేస్తాను నేను. దీంట్లోకి మిర్చి కూడా ఏగిపోయి ఇవి కూడా అయితే మిక్సీలో అయితే వేసేసుకుంటున్నాను. పల్లీలు పచ్చిమిర్చి వేపుకుని లోపల అయితే ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా రెడీ అయిపోయింది. దీన్ని అయితే తీసేసుకుంటున్నాను నేను. ఈ ప్లేట్లో అయితే చోడుపిండి ఇడ్లీ అండి, ఈ ప్లేట్లో అయితే క్యారెట్ ఇడ్లీ. ఇడ్లీ అయితే తీసేసుకుంటున్నాను. ఇలా ఎందుకు లూజ్గా వచ్చేస్తున్నాయంటే నేను ఇడ్లీ వేసేటప్పుడే దీనికి ప్లేట్లకి అయితే కొబ్బరి నూనె అయితే పాముకున్నానండి, మామూలుగా వంట నూనె. అందుకే ఎంత సాఫ్ట్గా బాగా వచ్చేస్తున్నాయి బేగన. చూడండి ప్లేట్కి అసలు అయితే అంటుకోలేదు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఇడ్లీలు అయితే సాఫ్ట్గా బాగా వస్తాయండి. మీరు కూడా ఒకసారి ఇడ్లీ పాత్రకైతే ఇడ్లీలు వేసుకునే దీనికైతే కొంచెం ఆయిల్ రాసుకొని వేసి చూడండి, చాలా బాగా వస్తాయి. దీని ప్లేట్కి అయితే అంటుకోకుండా నీట్గా వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చేసాయో. ఒక వాయి అయితే తీసేసి పక్కన పెట్టేసుకున్నాను కదా. నాకు ఇడ్లీ ప్లేట్లు అయితే తక్కువే ఉన్నాయండి, 9 వస్తుంది. ఇంకోసారి అయితే ఇడ్లీ వాయి అయితే పెట్టేసుకుంటున్నాను. ప్లేట్లు అయితే నీట్గా శుభ్రం చేస్తాను. దీనికి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను చూడండి. ఒక కర్రకి అయితే క్లాత్ అయితే కట్టేశాను. ఇది ఆయిల్లో అయితే ముంచాను. దీన్ని అయితే ఇలా పాముకోవాలి. ఇడ్లీలు అయితే ప్లేట్కి అంటుకోకుండా నీట్గా వస్తాయండి ఇలా పాముకుంటే. ఇంకా దీంట్లోకి ఇడ్లీలు ఇంక ఈ ప్లేట్లోకి అయితే రుబ్బు అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా కొద్ది క్యారెట్ తురుము అయితే ఉందండి. ఈ తురుమును అయితే ఇడ్లీల పైన అయితే ఇలా వేసేసుకుంటున్నాను నేను. ఇలా వేసుకుంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ముందు అయితే పిండిలో అయితే కలిపేసుకున్నాం కదా, ఈసారి అయితే పైన అయితే వేసాను.
ఇంకో ప్లేట్కి అయితే రాగి ఇడ్లీ వేసేసుకుంటున్నాను అండి. ఇంక ఈ వాయి కూడా ఉడికి లోపల అయితే చట్నీ అయితే రెడీ చేసేసుకుందాం. పల్లీలు పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను కదా, దీంట్లో ఎల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను అండి. ఎల్లిపాయలు కూడా వేసుకుంటే చట్నీ అయితే టేస్ట్గా ఉంటుంది, అందుకే వేసుకుంటున్నాను. దీన్ని అయితే మిక్సీ పట్టేసుకుంటాను. దీంట్లోకి కొద్ది సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అండి. కొద్ది వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. దీనికైతే పోపు పెట్టేసుకుందాం. ఆయిల్ అయితే వేడిపోయిందండి. ఎండుమిర్చి అయితే వేసేసుకుంటున్నాను. జీలకర్ర పోపు సామాన్లు అయితే వేసేసుకుంటున్నాను. దీంట్లో కొద్ది కరివేపాకు అయితే వేసేసుకుంటున్నాను. ఇంక ఈ చట్నీని అయితే ఈ పోపులో వేసేసుకుంటున్నాను. ఇంక ఈ పల్లీల చట్నీ అయితే రెడీ అయిపోయింది. మనం పెట్టిన ఇడ్లీ ఎలా వచ్చిందో మళ్ళీ చూసేద్దాం రండి. ఈసారి ఇడ్లీ అయితే బాగా పొంగిందండి, చూడండి. దీన్ని అయితే తీసేసుకుంటాను. కొద్ది వేడివేడిగా ఉన్నాయండి, ఎందుకంటే ఆయిల్ అప్లై చేసుకున్నాను కదా. ఈ వేడి చల్లారిన తర్వాత వెట్టుకవే నీట్గా వచ్చేస్తాయి. ఇవి రాగిపిండి ఇడ్లీ, ఇవి క్యారెట్ ఇడ్లీ. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా, అందుకే నీట్గా అయితే వచ్చేస్తున్నాయి. వేసిన చట్నీ సాల్ట్ బెతిని చాలు, వద్దు. ఇక్కడ ముంచుకో. అదే ఇదిగో బ్యాటరీ సెల్ తీసేసింది కానీ తిను. సూపర్ ఉందని చెప్తాను. తినలేని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ టైప్లో చేసేటండి. కిడ్నీ నొప్పులు, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు అన్నీ కూడా తగ్గిపోతాయి. అప్పుడప్పుడు ఇలా చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి పెట్టండి. కూర్చుంటే కాళ్ళు నొప్పులు, నించుంటే నడుము నొప్పి, నడిస్తే నీరసం అన్నీ తగ్గుతూ ఉంటాయి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరొకరికి షేర్ చేయండి. పట్టిది మా అబ్బాయి అయితే సూపర్గా ఉన్నాయని చెప్తున్నారు, చూడండి.